వాకాడు మండల ప్రజలందరికీ మా పోలీస్ శాఖ తరఫున తెలియజేయమనేది ముఖ్యంగా ఏమనగా వర్షాలు ఎక్కువగా పడుతున్న 2 డేస్ నుంచి ఇదే క్రమంలో మన యొక్క స్వర్ణముఖి రివర్ నుంచి పైన కురుస్తున్న వర్షాల కారణంగా కళ్యాణ్ డ్యామ్ నుంచి కానీ కాపులతీర్థ డ్యామ్ నుంచి కానీ గోర్బండ్ డ్యామ్ నుంచి కూడా వాటర్ను రిలీజ్ చేయడం జరిగింది. ప్రజెంట్ ఈ రోజు వరకు అయితే మరి మన యొక్క ఇరిగేషన్ శాఖ వారు తెలియజే సమాచారం మేరకు 26,000 క్యూసెక్ల నీటిని మన సముద్రానికి మన యొక్క డ్యామ్ నుంచి రిలీజ్ చేయడం జరిగింది. దీనివల్ల మన యొక్క దగ్గరలో ఉన్నటువంటి వాగులు కాలువలు పొంగి పొరలవుతున్నాయి కాబట్టి వాటిని దాటే క్రమంలో పిల్లలు కానీ పెద్దలు కానీ వాహనాలు చేరే క్రమంలో చాలా జాగ్రత్తగా వహించవలసిందిగా మనం తెలియజేస్తున్నాము. మరీ ముఖ్యంగా రీసెంట్గా కూడా మన చిట్టమూరి మండలం మల్లాం దగ్గర కూడా ఏదేముందులే చిన్న కాలువే కదా ఒక 2 అడుగులు లోతులో అని చెప్పి అని చెప్పి దాటి ఒక ఇద్దరు మనం ఆ కారణంగా వేరే బలి అయిపోవటం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి ముఖ్యంగా నేను తెలియజేసేది ఏంటంటే ఈ సందర్భంగా మన మీడియా మిత్రుల ద్వారా దయచేసి కాలువలు దాటేటప్పుడు కానీ మన రోడ్లు దాటేటప్పుడు కానీ నీరు ప్రవాహం ఉంటే కనుక దయచేసి దాటవద్దండి. మరి ముఖ్యంగా చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళొస్తూ ఉంటారు, పెద్దవాళ్ళు సాయంత్రం పొలానికి వ్యవసాయ పనికి వెళ్ళొస్తూ ఉంటారు కాబట్టి దాటేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సింది. ఎవరైనా మా పోలీసు వారు దగ్గరలో ఉండి దాటవద్దని కాషన్స్ కానీ చేస్తూ ఏదన్నా ముళ్ళకంపులుగా అడ్డ వేసినట్లయితే దయచేసి వారిని గౌరవించి అధికారులు తీసుకునే చర్యలకు దయచేసి మీరు విలువనించి ఇవ్వాల్సిందిగా ఈ ద్వారా మీకు తెలియపరచుకుంటున్నాం. మరి ముఖ్యంగా బాలరెడ్డిపాలెం, మన గంగన్నపాలెం మరియు ఈ దగ్గర ఉన్నటువంటి కాశీపురం, జాండ్రపేట, ఆ పక్కన ఉన్నటువంటి కొండాపురం గ్రామ ప్రజలు ఇదే విధంగా ఈ చెరువులు పొంగుతున్నాయి కాబట్టి కల్లూరు కానీ నిడుగుర్తి కానీ ముట్టింబాగ్ కానీ ప్రజలు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండి ఎటువంటి వాగులు దాటేటప్పుడు కూడా చాలా జాగ్రత్త చర్యలు తీసుకుని ఎటువంటి ప్రాణాపాయానికి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఈ ద్వారా మీడియా తెలియజేస్తున్నాము. అంతేకాకుండా మనకి ఒక వర్షాలు కూడా రేపటి కూడా చెప్పారు కాబట్టి ఈ రోజు వరకు అయితే మన గవర్నమెంట్ కలెక్టర్ గారు కానీ మా ఎస్పీ సార్ కానీ ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్కి సెలవులు ఇవ్వడం జరిగింది. రేపు కూడా వర్షాలు ఉంటాయని చెప్తున్నారు కాబట్టి మీరు దయచేసి 2 రోజులు అత్యవసరం అయితే తప్పించి రిమైనింగ్ టైంలో బయటికి రాకుండా మన యొక్క సేఫ్టీ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఈ ద్వారా మీకు తెలియపరచుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.